హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతు బంధు డబ్బులు వెనక్కి వెళ్ళి ప్రభుత్వ ఖాతాల్లో జమ అవుతున్నట్టుగా మనకైతే న్యూస్ రావటం జరిగింది. సో మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటి, ఆ మిస్టేక్ ఎవరిది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు రైతుల యొక్క డేటా సేకరించేటప్పుడు వాళ్ళ యొక్క అకౌంట్ నేమ్ తప్పుగా ఫీడ్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ యొక్క పేరు కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంటి పేరు కానీ ఏవైనా తప్పులు అధికారులు తప్పుగా సేవ్ చేసుకోవటం వల్ల డబ్బులు వేసే క్రమంలో సరిగ్గా రైతుల ఖాతాలో పడకపోవటం వల్ల ఆ డబ్బులు అనేది తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తున్నట్టుగా మనకు వార్తలు రావటం జరిగింది. సో దాంతోపాటుగా రైతుల యొక్క అకౌంట్ను ఫ్రీజ్ చేయడం కావచ్చు, రైతుల యొక్క అకౌంట్కు ఈకేవైసీ లేకపోవడం కావచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల, అధికారుల మిస్టేక్ల వల్ల రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు డబ్బులు తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోనే జమ కావటం జరుగుతుంది అని చెప్పేసి, జమ అవుతున్నాయి అని చెప్పేసి మనకు ఈరోజు ఒక న్యూస్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.